అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వైనస్ వ్యూవర్స్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? చాలాసార్లు వారు అది చేశారు, నేను కూడా అది చేస్తాను. వారు ఇలాగా బట్టలు వేసుకున్నారు, నేను కూడా అలాగో వేసుకున్నాను. వారు ఇలా మేకప్ వేసుకున్నారు, లేక వారు ఇలా మేకప్ వేసుకోలేదు, నేను కూడా వారి వల్లే ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు దేవుడు మా అందరికీ ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. యు ఆర్ యునీక్ అనే వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాము. గలతీ 1:15. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, ఇంతకు ఆపేస్తాను. మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు, మనల్ని దేవుడు యునీక్ చేశాడు, యూనిఫామ్ గా చేయలేదు. గాడ్ మేడ్ యూ యునీక్. వారు తెల్లగున్నారు, నేను తెల్లగవుతాను, నల్లగున్నాను, నేను నల్లగా అవుతాను. కానే కాదు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, తెల్లవారు అనుకుంటారంట నేను కొంచెం ట్యాన్ అయితే బాగుండు, కొంచెం డార్క్ అయితే బాగుండు. నల్లవారు అనుకుంటారంట నేను తెల్లగుంటే బాగుండు అని అనుకుంటారు. స్ట్రైట్ హెయిర్ ఉన్నవారు అనుకుంటారంట అబ్బా ఆమెకు కర్లీ హెయిర్ ఎంత బాగుంది అని అనుకుంటారు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు అనుకుంటారంట స్ట్రైట్ హెయిర్ ఉంటే ఎంత బాగుంది అని అనుకుంటారు. సో మనకు ఒక నిజంగా ఐ వాంట్ టు ఫిట్ ఇన్ అనే మనసులో మనం ఉంటాము. చిన్నతనంలో నేను ముఖ్యంగా పెద్ద చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని. అలాగే నా పిల్లలు కూడా వారి మమ్మీ వారి డాడీ చెప్పులు వేసుకొని తిరిగేవారు. ఇట్ డస్ నాట్ ఫిట్ దెమ్. వారికి అది ఫిట్ అవ్వదు, అయినా కూడా అది వేసుకొని తిరుగుతూ ఉంటారు. కొంతసేపటికి ఇబ్బంది అయ్యి తీసేస్తారు. అలాగే మనం కూడా ఎప్పుడైతే వారి వల్లే ఉందామో, వారి వల్లే ఇలా చేద్దాము అని మనం అనుకుంటామో, మన యునీక్నెస్ని మనం పోగొట్టుకుంటాం. కొంతసేపటికే మనము చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం. బైబిల్లో ఒక సంఘటన జరిగింది. దావీదు గొలియాతుని జయించక మునుపు సౌలు అంటాడు, దావీదు నువ్వు ఒక యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి యుద్ధం యొక్క కవచం వేసుకొని వెళ్ళు, టేక్ మై ఆర్మర్, నా ఆర్మర్ వేసుకొని ధరించుకొని వెళ్ళని చెప్తాడు. దావీదు అది వేసుకున్నప్పుడు చాలా లూజ్ గా ఫిట్ గా అన్నట్టుగా ఉంది. దావీదు అనుకోలేదు, అయ్యో నేను రాజు యొక్క కవచం వేసుకున్నాను కదా, అది తీసేయద్దు, నేను గొలియాత్తో అలాగే పోరాడాలి అనుకోలేదు. దావీదు అనుకున్నాడు, ఇది వద్దు, నాకున్న ఆ రాయి, నాకున్న ఆ వడిసెలు చాలు అని చెప్తాడు. సి హీ డి నాట్ ఫిట్ ఇన్. చాలాసార్లు మనుషులు లోకంలో రాజులు లేక యుద్ధశాలు ఎలా ఉంటారు? సొంత అన్నలు కూడా దావీదు, సొంత తండ్రి కూడా దావీదు ఒక రాజు అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే ఆయన హైట్ బట్టి, ఆయన చేస్తున్న పనిని బట్టి, ఆయన చిన్నవాడని బట్టి అనుకోలేదు. కానీ దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు దావీదుని యునీక్ గా దేవుడు తయారు చేశాడు. వడిసెలతో, ఒక్క రాయితో జయమును అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సత్యమును తెలుసుకున్నట్లయితే, ఇఫ్ యు నో దిస్ ట్రూత్ యూ విల్ ట్రై టు బి యునీక్. దేవుడు అంటున్నాడు, నేను నీకు కొంచెం సామర్థ్యం ఇచ్చాను, నేను నీకు కొంచెము నీకు కావాల్సినవన్నీ నేను నీకు ఇచ్చాను, కావాల్సిన విజ్డమ్ ఇచ్చాను, కావాల్సిన చదువు ఇచ్చాను, లేక కావాల్సిన తలాంతులు ఇచ్చాను. అది నీ యునీక్ వేలో నువ్వు వెళ్ళు. వారిని కాపీ కొట్టి వీరిని కాపీ కొట్టి వారు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలాగ ఉంటాను. చాలాసార్లు సేవకులు కూడా అలాగే ఉంటారు. ఆ సేవ వాళ్ళు అలా చేస్తున్నారు కదా, నేను ఇలా చేస్తాను. ఒకసారి దినకర నాయ్ గారి దగ్గరికి ఒక అతను వచ్చి అన్నాడంట, దేవుడు నన్ను సేవ చేయడానికి పిలిచాడు అంటే దినకర నాయ్ గారు ఆయనకు చెప్పాడంట, ఓకే నువ్వు ఫలానా ప్రార్థన చేసి ట్రైనింగ్ పొందు, ఖచ్చితంగా దేవుడు నీకు స్థలాన్ని చూపిస్తాడు అన్నాడంట. ఇంకొక సేవకుని చూశాడంట, ఆయన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి సేవ చేయడం చూశాడంట. ఆహా, దేవుడు నాకు కూడా ఇటువంటి కాలింగ్ ఇచ్చాడనేసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాడంట. కానీ లిటరల్ గా అక్కడ సేవ చేయడం కాదు కదా, హోటల్స్ లో చిన్న పనులు, వెయిటర్ పనులు చేసుకుంటూ బ్రతికేవాడంట, తిరిగి ఇండియాకి రాలేక. చూడండి, మన జీవితంలో వారికి ఎవరికో అది జరిగిందని మనకి జరగడానికి వీల్లేదు. దేవుడు నీకు ఒక స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ యూనిక్ కాలింగ్ ఇచ్చాడు. గో ఫర్ ఇట్. హౌ గాడ్ విల్ ఎలివేట్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఈ రోజు మాతో చెప్పావు, వారిని చూసి నువ్వు ఇలా ఉండు, వీరిని చూసి అలా ఉండని నువ్వు చెప్పట్లేదు ప్రభా. యు ఆర్ యునీక్, నేను నిన్ను ప్రత్యేకపరచానని చెప్పావు. ప్రతి బిడ్డ జీవితంలో అటు యునీక్ కాలింగ్ ఇచ్చావని నమ్ముచు ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకోనండి. వారి అయ్యా ఉద్యోగ రంగాల్లోనైనా, ఫ్యామిలీస్ లోనైనా, వారి తలాంతుల్లోనైనా ప్రభా తండ్రి, యూ మేడ్ దెమ్ యునీక్ లాడ్. అలాంటి కృపను నాయన నువ్వు మాకు ఇచ్చావు. మేము అది 100% యూటిలైజ్ చేసుకొని నీ సన్నిధానంలో మేము నాయన ప్రభ యునీక్ అయ్యా కాంట్రిబ్యూటర్స్ గా ఉంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, గాడ్ డి నాట్ మేక్ us యూనిఫామ్ బట్ గాడ్ మేడ్ us యూనిక్. నీకు ఒక యూనిక్ కాలింగ్ ఉంది. గో ఫర్ ఇట్. అందరినీ చూడకు, వారు తెల్లగున్నాను నేను తెల్లగా అయితే, వారు నల్లగున్నాను నేను నల్లగా అవుతానని కాదు. God had made you unique. Have a blessed day. Praise the Lord. And don't forget to like, share and subscribe and keep watching Winers every day. Praise the Lord.